హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ఆపద్ బాంధవులు సాహసం. కనీసం రోడ్డు మార్గం లేదు. ఇప్పటికీ తప్పని డోలీ మోత కష్టాలు. అంబులెన్స్ వెళ్ళడానికి లేని రోడ్డు మార్గం అయినా ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సేవకులు. ప్రభుత్వాలు మారినా మారుమూల గిరిజన ప్రాంతాల బతుకులు మారడం లేదు. రోడ్డు మార్గం లేక అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని మైళ్ళ దూరం డోలీ మూతతో రోడ్డుకు చేరిన జ్వర పీడితుడు. వీధుల్లో ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేసే 108 ఆపద్ బాంధవులు చేసిన ఈ గొప్ప పనికి యావత్ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా ఏజెన్సీ ఐటీడీఏ ఏటూరు నాగారం మండల గుర్రలాబావిడికి చెందిన గొత్తికోయ గిరిజన యువకుడు మడకం ఐతయ్య 18 సంవత్సరాలు గత 4 రోజుల నుండి జ్వరం రావడంతో దగ్గరలోని ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్నాడు. అప్పటికి నయం కాకపోవడంతో రక్త కణాలు తగ్గి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన బంధువులు ఏటూరు నగరం అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా విషయం తెలుసుకున్న ఈ ఎంటీ శివలింగం ప్రసాద్ పైలట్ కోటి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వెళ్లి చూడగా తీరా కనీసం రోడ్డు మార్గం లేని బురద కాలి నడకన అంబులెన్స్ వెళ్లలేని దారి ఉండడంతో ఎలాగైనా ప్రాణాలు నిలపాలని ఎదురుగా వెళ్లి డోలీ సహాయంతో రోడ్డు అంబులెన్స్ వరకు భుజాన మోసుకొచ్చారు. అనంతరం బాధితుడి పరీక్షించగా అపస్మారక యువకునికి బాడీలో చక్కెర స్థాయి పడిపోయి తీవ్ర జ్వరం ఉండడాన్ని గమనించి ఈఆర్సిపి డాక్టర్ మోనికా సూచన సలహాల మేరకు కావలసిన సూదులు, మందులు, గ్లూకోజ్ బాటిల్ ఇచ్చి హుటాహుటిన మెరుగైన వైద్య సేవలకి ఏటూరు నాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పూర్తి వివరణను వైద్యులకు వివరించి చేర్పించారు. ఇంతటి గొప్ప మానవత్వాన్ని చాటుకున్న అంబులెన్స్ సేవకులు, ఉపకారకులు యావత్ ప్రజానికంను అభినందించారు. ప్రాణం విలువ లెక్క కట్టినది. ప్రాణం మీదకు వచ్చినప్పుడు అంబులెన్స్ కి కాల్ చేసి వచ్చి తీసుకెళ్లి ప్రాణాన్ని కాపాడుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న అంబులెన్స్ నిర్వాహక సంస్థకు, సిబ్బందికి స్థానికులు శభాష్ అంటున్నారు. ఇప్పుడు సిద్ధర్ పట్టు సిద్ధర్ పట్టు గడివాడు ఇక ఉంటుంది సిద్ధర్ దగ్గర ఉంటాడు. ఇగో 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 ఇగో